నమస్కారం యాదాద్రి టీవీకి స్వాగతం నేను మీ మాధవి ఈరోజు మనం గడ్డెన్నారంకి సంబంధించిన శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో ఉన్నాము ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా 50 సంవత్సరాల క్రితం వెలసిన స్వయంభుగా వెలసిన భక్త హనుమాన్ మందిరంలో ఇక్కడ కమిటీ మెంబర్లతో పాటు అలాగే ప్రధాన అర్చకులు గత 33 సంవత్సరాలుగా ఇక్కడే ఉండడం జరిగింది వారితో పాటు 50 సంవత్సరాల చరిత్ర కలిగిన వారంతా కూడా ఈ మందిరాన్ని నిర్మించడంతో పాటు అనేక విధాలుగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది అసలు ఇక్కడ స్వయంభుగా హనుమాన్ ఎలా వెలిశాడు దీని చరిత్ర ఏంటి వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం మీరు ఇప్పుడు మీ వయసు 80 సంవత్సరాల పైన ఉంది అని చెప్పేసి అన్నారు 50 సంవత్సరాలుగా ఈ గుడి స్థాపించక ముందు నుండి కూడా మీరు ఈ గుడిలో ఎలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు అసలు ఈ గుడిని ఎలా నిర్మించారు దీని యొక్క చరిత్ర గురించి మా ప్రేక్షకులకు తెలియజేస్తారా ఒకటి ఏంటంటే స్టార్టింగ్లో ఏమీ లేకుండే కదా చందాలు వేసి మేము డెవలప్ చేస్తాం ఇంటింటికి తిరిగి చందాలు చేసి దీన్ని డెవలప్ చేస్తాం ఇక్కడ స్వయంభుగానే వెలిసేదండి గత 50 సంవత్సరాల క్రితము చిన్నగా ఉండే ఇక్కడ కార్యవర్గ సభ్యులు వీళ్ళందరూ మా ఫాదరు వీళ్ళందరూ లింగాల ధనంజయ గారు నర్సిరెడ్డి గారు పిల్లయ్య గారు సంజీవ గుప్తా గారు వీళ్ళు నలుగురు బాగా కష్టపడి దీన్ని ఒక రూపం తీసుకొచ్చారు చిన్న షెడ్ లాగా కట్టి ఇంత అంచెలంచెలుగా పెద్దగా చేశారు దీన్ని దాంతోపాటు ఇక్కడ శివాలయం కట్టారు ఇక్కడ అమ్మవారి గుడి ఒకటి కట్టారు తర్వాత నవగ్రహాలు కూడా కట్టారు ఇక్కడ దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ హోమాలు జరుగుతుంటాయి నిత్యం హోమాలు జపాలు ప్రతి నిత్యం జరుగుతూనే ఉంటాయి ఇక్కడ అంటే ప్రతిరోజు హోమాలు జరిపిస్తూనే ఉంటారా హోమాలు ఇంచుమించు జరుగుతూనే ఉంటాయండి హోమాలు అంటే జపాలు మామూలుగా ఏంటంటే శివాలయం ఎక్కడైతే హనుమాన్ టెంపుల్ ఎక్కడైతే ఉంటుందో ఆ మందిరంలో వచ్చేసి శివుడిని ప్రతిష్ఠించడానికి కారణాలు ఏంటి శివుడు నవగ్రహాలు అంటే అందరి దోషాలు పోగొట్టడానికి హనుమాన్ దగ్గరికి వస్తారు సో ఇక్కడ అవి మీరు ప్రత్యేకంగా ఇక్కడ నెలకొల్పడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా కారణం లేదంటే భక్తులు ఇక్కడ శివుడికి భక్తులు ఎక్కువ ఉన్నారు శివుడు అమ్మవారు కూడా బాగా వెలిసారని చెప్పి అమ్మవారిది కూడా ఇక్కడ పెట్టాము ఇది అంటే గుడికి ఇక్కడ అభిషేకాలు ప్రతి సోమవారం బ్రహ్మాండంగా జరుగుతాయి ఇక్కడ అంటే ప్రత్యేకంగా దీనికి ఎప్పుడైనా సరే మీరు నెలల తరబడి కానీ ఏదైనా టెంపుల్స్ అంటే పండగలు ఉన్నప్పుడే దీనికి ఏమైనా ప్రత్యేకంగా చేయడం జరుగుతుందా లేదంటే నిత్యము మీరు ఒక ఆరాధనగా హనుమాన్ చాలీసా కానీ అలాంటివి ఏమైనా పెట్టడం జరిగిందా నిత్యం జరుగుతూనే ఉంటాయండి పూజలు జరుగుతూనే ఉంటాయి మా దగ్గర ప్రత్యేకంగా ఏంటంటే శ్రీరామనవమి మటుకు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది కళ్యాణ మహోత్సవం భక్తులు చాలామంది వస్తారు ఒక 4000 మంది వరకు వస్తారండి ఆ రోజు కళ్యాణం అయిన తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఆ రోజు తర్వాత మెయిన్ అభిషేకాలండి ఇక్కడ భక్తుల రద్దీ ఎలా ఉంటుందండి భక్తులు బాగా వస్తారండి ఇక్కడ శనివారం మంగళవారం చాలా చుట్టుపక్కలంతా నిండిపోతారు మొత్తం పబ్లిక్ చాలా 12 వరకు ఉంటుందండి 12 వరకు జనాలు బాగుంటారు ప్రతి మంగళవారం శనివారం మరి మిగతా రోజుల్లో ఎలా ఉంటుంది మిగతా రోజులు యావరేజ్గా వస్తారండి యావరేజ్గా ఉంటారు భక్తులు పూజలు మటుకు రోజు అభిషేకాలు పొద్దున 5:30 నుంచి స్టార్ట్ అండి మధ్యాహ్నం 12 వరకు మళ్ళీ సాయంత్రం 5ంటికి తీస్తారండి 8 వరకు పూజలు హోమాలు అన్నీ జరుగుతూనే ఉంటాయి కొందరు భక్తులు వస్తారు శాంతి పూజలు అవి అని చేయడానికి వస్తారు మా ప్రధాన అర్చకులు సుధాకర్ శర్మ గారు ఉన్నారు ఆయన సలహా ప్రకారం మేము పాటిస్తూనే ఉంటాం ఆయన దోషాలు ఉన్నా కూడా ఏదైనా చేయించాలన్నా కూడా చేయిస్తూనే ఉంటామండి అంటే ఓన్లీ గుడి దోషాల గురించేనా ప్రజల గురించి మా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మా గుడిలో వీసాలు ఫేమస్ అండి కోరుకున్న వాళ్ళకి ఎక్కువ మటుకు వీసాలు వస్తే ఆ వీసా వచ్చిందగానే మా పంతులు గారు వచ్చి ఇక్కడ పెట్టి పూజ చేసి వెళ్తారు వీసాలు కళ్యాణాల కోసం పెళ్లిళ్ళ కోసం వస్తారు మా పంతులు గారి సలహా ప్రకారం కూడా చాలా మటుకు అట్లా జరిగినాయి కూడా సక్సెస్ అయినాయి విదేశాలు పోవడానికి వచ్చే వాళ్ళదే సంఖ్య ఎక్కువ ఇక్కడ మా దగ్గర ప్రత్యేకత చాలామంది వచ్చిన తర్వాత కూడా మా పంతులు గారు కలిసి మళ్ళీ పూజలు చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మా పంతులు గారికి ఫోన్ చేసి చెప్తారు మేము హ్యాపీగా ఉన్నామని చెప్పి మా గుడి ప్రత్యేకత అయితే ఉంది ఇంకా అంటే ఇప్పుడు దీన్ని ఇంకేదైనా డెవలప్ చేయాలనుకుంటున్నారా ఇది ఇలాగే కొనసాగించాలి అని అనుకుంటున్నారా ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాం మా కళ్యాణ మండపం కూడా కట్టామండి ఇక్కడ వాళ్ళకి చాలా అందుబాటులో రెంట్ కూడా ఫిక్స్ చేసినాం చాలా తక్కువలో ఉన్నది మాది గ్రౌండ్ ఫ్లోర్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ ఉంది సామాన్యులకు అందుబాటులో ఉండడానికి పెట్టాం ఇంకేంటంటే మెయిన్ ముఖద్వారం కట్టాలని ఒకటి ప్రపోజల్ పెట్టాం అది కూడా రాజగోపురం
మెయిన్ రైడ్లో అదొకటి ప్రపోజల్. కొంచెం లోపలికి ఉండడం వల్ల కూడా ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది అనేది పబ్లిక్ తెలవడానికి కూడా అది వాస్తు ప్రకారం అక్కడ కొద్దిగా అది ప్రపోజల్ ఉన్నదండి ఇప్పుడు. ఓకే, సో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు? మెయిన్ అది చేయాలన్నది. ఇంకోటి వినాయకుడిది కూడా ఆ సంకట చతుర్దశి కూడా ప్రారంభోత్సవం చేయాలని అనుకుంటున్నాం. అది అదే ప్రతి మందిరంలో ముందు మనం విఘ్నేశ్వరుడినే ప్రార్థించుకుంటాం కాబట్టి అది కూడా ఒకటి ఉండుంటే బాగుంటుంది. అది కూడా అనుకున్నారు, అది కూడా అది ఉన్నది పెడదామనే ఉన్నది వినాయకుడిది కూడా. అది పెట్టి అందుకే దాని నుంచి ముందు సంకట చతుర్దశి స్టార్ట్ చేద్దామని అనుకోకుండా రేపే ఉన్నది ప్రోగ్రామ్. అది కూడా హోమం కూడా ఉంది. అంటే ఇక్కడ మీ కమిటీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నామండి. 11 మంది ఉన్నారు. అందరూ యాక్టివ్గా తిరుగుతారండి. అందరూ చాలా స్వయం కృషిగా చేస్తామండి. ఎవరు ఏది లేకుండా. అర్థమవుతుందిలేండి, 80 సంవత్సరాలు అయినా కానీ వారు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ మొదటి నుంచి ఉన్నాడండి. స్థాపించినప్పటి నుంచి ఉన్నాడు. మా నాన్న వీళ్ళు బాగా కష్టపడి చేసాం. తర్వాతగా మేము వచ్చాం. ఇప్పటికి కూడా ఆ ముగ్గురు పెద్ద మనుషుల వాళ్ళ సలహాలు పాటించే మేము చేస్తాం. ఇక్కడ మీరు అంతకుముందు ఏవైనా సంఘటనలు ఎదుర్కొన్నారా? మమ్మల్ని ఇది సూల్పేట వాళ్ళు మాది టెంపుల్ పూర్వసం చెప్పి మేము వినాయకుడిని తీసుకురావడానికి వినాయకుడు జూల్పేటలో వినాయకుడిని తయారు చేస్తాం. మనం ఇక్కడ పెట్టడానికి వినాయకుడిని తీసుకురావడానికి నేను పిల్లే వెళ్ళాను. మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేసింది. అక్కడ ఆక్రమించుదామని చేసిన ప్రయత్నం చేసారు వాళ్ళు. వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ కష్టపడి దాన్ని వాళ్ళని ఎదుర్కోవడము, వాళ్ళని బెదిరించి పంపించడం జరిగింది. ఎండోన్మెంట్ వారి సపోర్ట్ ఎలా ఉంటుందండి దీనికి? ఎండోమెంట్ లేదండి, అంత ప్రైవేట్గానే ఉంది. ఇప్పుడు ప్రొడక్ట్ ఎండోమెంట్ కాలేదు. ఓకే, ప్రభుత్వం దృష్టికి ఇంకా దీన్ని తీసుకెళ్ళలేదండి? వచ్చారు కూడా చూశారు, కానీ అధికారులు వచ్చారు. అంతా మామూలుగానే ఉంది కదా, మీకు యావరేజ్గానే ఉందని చెప్పి వాళ్ళు రిపోర్ట్ రాసి వెళ్ళిపోయారు కూడా. ఎండోమెంట్ అయితే ఇప్పటివరకు కాలేదు. మీరేమైనా అనుకుంటున్నారా ఇది ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా సపోర్ట్ ఉంటే బాగుంటుందని? ఏం అనుకోవట్లేదండి. ఎండోమెంట్ అయితే ఇప్పుడైతే ఆ ఉద్దేశం ఏం లేదు. మేమే దీన్ని ఇంత అంచెలంచెలుగా డెవలప్ చేస్తూ ఉన్నాం గుడిని. ఎండోమెంట్ అయితే ఆలోచించాలి. ఫంక్షన్ హాల్దే ఇంకా కొంచెం డెవలప్ చేయాలని ఉంది. దాన్ని అది అక్కడ కూడా ఒకటి ఎదురు కూడా అక్కడి నుంచి కూడా ఎంట్రన్స్ ఒకటి పెట్టి. చూశారు కదండి, మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం.